హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ వావ్! అత్తయ్యారు, అన్నగారు వస్తారు. తమిళ డబ్బింగ్ మూవీ 2026 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. తమిళ హీరో కార్తీక్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్న మూవీ. తెలుగు, తమిళ్‌లో 2 భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు సేమ్ టైమ్‌కే. ఈ మూవీ టైటిల్ కూడా తెలుగులో అన్నగారు వస్తారు. దానికి సంబంధించిన ట్రేజరు, ట్రైలర్స్ అన్నీ రిలీజ్ చేశారు. కానీ సేమ్ డేట్‌కే తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ తెలుగులో ఆల్రెడీ మన తెలుగు సినిమా చాలా ఉండటంతో సంక్రాంతి టైంలో అందుకే ఈ మూవీ తెలుగులో రిలీజ్ చేయలేదు. తమిళ్లో రిలీజ్ చేశారు. కానీ ఓటీటీలో 2 సేమ్ టైమ్‌కే తెలుగు, తమిళ్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. నేను తెలుగులోనే చూశాను మూవీ. ఈ మూవీలో కొన్ని సీన్స్ చూస్తే 'అపరిచితుడు' మూవీ గుర్తొస్తది. కానీ ఈ మూవీలో సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. సింపుల్ స్టోరీయే, దాని దగ్గర స్టోరీ సింపుల్‌గానే తీసుకెళ్తాడు కానీ హై చేయాల్సిన ఎలిమెంట్స్ కూడా అంతగా హైగా అనిపించవు. చూడడానికి కూడా సింపుల్‌గా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీకి వెళ్తే మన హీరో తాతగారు అన్నగారి ఫ్యాను. సో, అన్నగారు చనిపోయిన రోజే అదే టైంలోనే కార్తీక్ పుడతాడు. సో, తను పుట్టాక అన్నగారి పుట్టాడని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే అన్నగారి పేరు కూడా తన మనవడికి పెట్టుకుంటాడు. ఇంకా మనవడుగా అన్నగారిలాగే పెంచాలనుకొని 10 మందికి హెల్ప్ చేస్తాడని పోలీస్ ఆఫీసర్ చేస్తాడు. కానీ మన హీరో పక్కా కమర్షియల్. మనీ తీసుకోకుండా ఎవరికీ ఏమీ చేయడు. అది తెలుసుకున్న తాత ఏం చేశాడు, ఇంకా మన హీరో అట్లా కమర్షియల్‌గా ఉన్నాడా, మారాడా, అసలు ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్‌ని బేసుకొని ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ పెడతారు. ఆ ఎమోషనల్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి తప్ప గానీ, మిగతా స్టోరీకి తగ్గట్టుగా సీన్స్ ఎక్కడ అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. సో, ఇది కార్తీక్ తగ్గట్టు స్టోరీయే గానీ, దాని తగ్గట్టుగానే ఎలివేషన్స్ కూడా ఇస్తారు. ఆ ఎలివేషన్స్ కూడా ఊరికే తేలిపోతున్నట్టు అనిపిస్తే గానీ, ఎక్కడ హై ఇచ్చే మూమెంట్ అయితే ఏం లేదు. నాకు 'అపరిచితుడు' మూవీ అంటే చాలా ఇష్టం. దాంట్లో విక్రమ్ క్యారెక్టర్ అయితే పర్ఫార్మెన్స్ గానీ సూపర్‌గా ఉంటది. అసలు నిజంగా విక్రమ్ క్యారెక్టర్ కనిపించదు. దాంట్లో మనకు రాము, రెమో, అపరిచితుడు వీళ్ళ క్యారెక్టర్సే కనిపిస్తాయి. తను రాముగా ఉన్నప్పుడు రాము క్యారెక్టర్ కనిపిస్తది. రెమోగా ఉన్నప్పుడు రెమో క్యారెక్టర్ కనిపిస్తది. అలాగే అపరిచితుడు ఉన్నప్పుడు అపరిచితుడు క్యారెక్టర్ కనిపిస్తే తప్ప గానీ, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ పోషించింది విక్రమ్ అనేది మనకెక్కడ కనిపించదు. అదే మిస్టేక్ ఈ మూవీలో జరిగింది. కార్తికేయ ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ చేస్తాడు. ఒకటేమో రాము, ఇంకోటేమో అన్నగారు. ఈ 2 క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు మనకి కార్తికేయ కనిపిస్తాడు తప్ప గానీ, ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడా ఉండదు. అలాగే అపరిచితుడు నుంచి రాముగా వెళ్ళటం, రాము నుంచి రెమోగా వెళ్ళటం, ఆ క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మనం ఆ క్యారెక్టర్స్ చూస్తాం తప్ప గానీ హీరోని చూడం. కానీ ఈ మూవీలో ఏందంటే, వాళ్ళ క్యారెక్టర్స్ కన్నా సో, కార్తికేయ కనిపిస్తూ ఉంటాడు. సో, ఆ షిఫ్టింగ్ గూడా రాము నుంచి అన్నగారుగా, అన్నగారి నుంచి రాముగా మారినప్పుడు సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా గూడా ఏమి అనిపించలేదు. ఆ సీన్స్ అంత ఎఫెక్టివ్ లేకపోవడంతోనే ఈ సినిమా తేలిపోయింది. ఆ సీన్స్ చూడడానికి కూడా అసలేం బాలేదు. ఇంకోటేంటంటే మూవీలో హీరో ఎలా ఉన్నా ప్రాబ్లమ్ లేదు గానీ, విలన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉండే, దానికి తగ్గట్టుగా సీన్స్ ఉంటేనే చూడడానికి బావుంటాయి. విలన్ పాయింట్ కూడా అంత ఎఫెక్టివ్ లేకపోవడంతో హీరో అండ్ విలన్ మధ్య వచ్చే సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండవు. ఇంకా ఈ మూవీలో అన్నగారి క్యారెక్టర్ ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా పెట్టుంటే బాగుండేది అనిపించింది. అలాగే తను ఎలా వస్తాడు, ఎలా వెళ్తాడు అనే సీన్స్ కూడా ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఆ అన్నగారి క్యారెక్టరే ఈ మూవీకి మెయిన్. కానీ ఆయన క్యారెక్టర్ తేలిపోయింది. అసలు చూడడానికి కూడా అసలేం బాలేదు. ఇంకా క్లైమాక్స్‌లో 80 స్టైల్‌లో ఒక కత్తి ఫైట్ అయితే పెట్టారు. అది చూడడానికి కూడా బాగుంది. ఒక మంచి ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో కార్తీక్ 2 క్యారెక్టర్స్ చేశారు. రాము అండ్ అన్నగారు. రాము క్యారెక్టర్ పర్లేదు బాగానే చేశాడు గానీ, అన్నగారి క్యారెక్టర్ అసలు సూట్ అవ్వలేదు. అంతగా హైలైట్ కూడా కాలేదు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ కృతికా శెట్టి. తన క్యారెక్టర్ అయితే పర్లేదు. ఏదో అక్కడక్కడ 2, 3 సీన్‌లు కనిపిస్తాయి అంతే. ఇంకా ఈ మూవీలో సత్యరాజ్ క్యారెక్టర్ ఏదో ఉందని లాస్ట్ దాకా ఎదురు చూశాను. సో, ఆయన క్యారెక్టర్ చాలా సింపుల్‌గా తేల్చేశాడు. సో, తను విలన్‌గా చేసినా కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. రిమైనింగ్ క్యారెక్టర్స్ పర్లేదు. ఏదో ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. అన్నగారు వచ్చినప్పుడు బీజీఎం ఇంకొంచెం బాగా బెటర్‌గా ఇచ్చుంటే బాగుండేదనిపించింది. ఇంక ఈ మూవీ టెక్నిక్ కాస్త పర్లేదు బాగానే ఉంది. ఆ అన్నగారి గెటప్ లుక్ బాగుంది. ఇంకా ఈ మూవీ బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఎవరికైతే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు కార్తీక్ కోసం. ఆ అన్నగారి క్యారెక్టర్ కొంచెం అపరిచితుడిలాగా బిల్డ్ చేసుంటే చాలా బాగుండేదనిపించింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు నచ్చితే చూడండి. మీకు మా ఐడియాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.